9వ తరగతి 10వ తరగతికి వచ్చేసారు. అట్లా అనుకోకుండా ఎవరైతే గరీబ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం మనం ఆలోచించాలి. ఒక ఊర్లో స్కూల్ ఉంటే ఏంటంటే పిల్లలు పైసలు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు కొంతమంది పైసలు ఉన్న వాళ్ళు ప్రైవేట్కి పంపిస్తున్నారు. లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, సంఘం స్కూళ్ళకు పంపించేసి పొద్దున వాళ్ళని దింపేసి రావడం, సాయంత్రం మళ్ళీ వెళ్ళి తీసుకురావడం. ఎంత ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ పనులు కూడా మానుకోవాల్సి వస్తుంది. ఈ మరాఠీ వాళ్ళ పిల్లలు అయితే పాపం నేను చూస్తూ ఉంటాయి కదా, వేరే వెహికల్స్ వస్తారు, లిఫ్ట్ మీద వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి ఆడు ఎటు తీసుకెళ్తాడో కూడా అర్థం కాదు. ఆ మధ్యలో కిడ్నాపింగ్ అని ఆ మధ్యలో వచ్చినప్పుడు చాలా బాధపడ్డారు వాళ్ళు. సార్ స్కూల్ ఉంటే బాగుంటుంది అని నేను మస్తు తాపత్రయపడ్డా, కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మన మాజీ సర్పంచ్ కృష్ణన్న నేను ఇల్లు ఇచ్చేస్తా, ఇంకేదైనా కావాలంటే నా పరంగా చేస్తాను. ఇప్పుడు గంగాధర్ అన్నాడు, సీను అంటున్నాడు, టీచర్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు భూమేష్ ఒక్కడే తాపత్రయపడుతున్నాడు, ఇంతమందిని గ్యాదర్ చేసిండు, మరి ఇంతమంది కోసం ప్రతి ఒక్కరు డీటెయిల్స్ గ్యాదర్ చేసిండు. కానీ మనం కూడా అందరం కూడా మన పిల్లలు కాకుండా పక్కింటి వాళ్ళ కోసమో ఎవరి కోసం మన ఊరి కోసం మనం అందరం కూడా ఒక ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసి ఖచ్చితంగా మన ఊళ్ళో స్కూల్ తెచ్చుకుందాం. ఖచ్చితంగా పోట్లాడదు. కొన్ని రోజులు కష్టమైతే తలా కొన్ని డబ్బులు వేసుకొని మన ఊళ్ళో నుంచే ఎవరైనా చదువుకున్న వాళ్ళని ఒక విద్యా వాలంటీర్గా పెట్టుకుందాం. లేదంటే మన ఊళ్ళో కూడా కాకుండా పక్క ఊళ్ళో తెచ్చుకుంటే ఇంకా కొంచెం భయం ఉంటుంది. సంఘం నుంచి ఎవరైనా విద్యా వాలంటీర్ తెచ్చుకుందాం. ఏంటంటే ఆమె టీచర్ వస్తుందా లేదా అనేది చూస్తూ ఉంటుంది. ఆ పిల్లలు కూడా కొంచెం భయపడతారు. మన ఊళ్ళ కంటే ఆంటీనే కదా మా పిన్నినే కదా అన్నట్టు వాళ్ళకి భయం ఉండదు. అట్లా ఏంటంటే కొన్ని రోజులు అట్లా నడిపిద్దాం. నెక్స్ట్ ఏంటంటే సార్ వాళ్ళు ఖచ్చితంగా మన పిల్లలు పెంచితే ఖచ్చితంగా టీచర్ని ఇస్తారు. ఆ టీచర్ ఒకవేళ నేను కూడా మా ఊరికే రావచ్చు, మన ఊరికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సంజు సార్ ఏదో మన ఊరికి వస్తాడని కాదు. అంటే ఏమైతుందంటే ఒకసారి మన ఊర్లో స్కూల్ అనేది నిలబడింది అనుకోండి. నర్సాపూర్లో సార్ ఇందాక ఎగ్జాంపుల్గా చెప్పిండు, నిజంగానే ఆ స్కూల్లో మొత్తం పడిత అయిపోయింది. మొత్తం అందరు ఆక్రమించేసి బదులు మేకలు కట్టేసారు దాంట్లో. తర్వాత అందరూ ఇట్లనే విలేజ్ వాళ్ళందరూ ఇబ్బంది అవుతుంది పైసల కోసం అని చెప్పి మాట్లాడుకొని ఇట్లనే గ్రామ సభ పెట్టుకొని 57 మంది నియర్ బై 60 మంది పిల్లలతో ఓపెన్ చేశారు. ఊరోళ్ళే అందరు పైసలు జమ చేసి విద్యా వాలంటీర్లను ఇచ్చారు. తర్వాత కొన్ని రోజులకు సార్ వాళ్ళు శాంక్షన్ పోస్ట్ ఇచ్చారు. మళ్ళీ మొత్తం స్కూల్ కలర్తో పెయింటింగ్తో మళ్ళీ కొత్త ధనంతో వచ్చింది. నేను కూడా స్కూల్కి కొన్ని రోజులు వెళ్ళి పనిచేసాను, డిప్యుటేషన్ మీద వెళ్ళిన అప్పుడప్పుడు. కానీ మనం ఏంటంటే ఫస్ట్ మనం ప్రయత్నం చేద్దాం. ఏదైనా ప్రయత్నం చేయకపోతే ఏది కాదు. ఫస్ట్ భూమేష్ ఒక్కడే కాదు, శేఖర్ ఒక్కడే కాదు, సీను ఒక్కడే కాదు, స్వామి ఒక్కడే కాదు. మనం కూడా మన పిల్లలు కాకుండా ఇంకెవరన్నా పిల్లలు ఉంటే గరీబులు ఉంటారు. అవి ఒకటేసారి ఇప్పుడు నాకు పైసలు ఉన్నాయి, రేపు ఉండకపోవచ్చు, మీ దగ్గర ఉన్న లేకపోవచ్చు, తర్వాత రేపు మీరే సంపాదించవచ్చు. అట్లే కాదు, అందరి కోసం ఆలోచించి ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చేద్దామా వద్దా అనేది కూడా ఒకసారి నిర్ణయించుకోండి. ఇప్పుడు సార్ వాళ్ళ ముంగటినే మనం ఏదో చేస్తామని చెప్పి రేపు తెల్లారి మళ్ళీ ఎవరు పట్టించుకోకుండా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అందరం కూడా ఒకసారి మాట్లాడుకొని చేసుకుంటే బాగుంటుందేమో అని నా ఆలోచన. ధన్యవాదాలు.